Hi students, welcome to PKIT Technology. Today class data types in Java. C language లో ఆల్రెడీ డేటా టైప్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాజ్ టీజ్గా సీని ఆధారం చేసుకునే జావాను కూడా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి జావాలో కూడా సేమ్ డేటా టైప్స్ రిపీట్ అవుతాయి. సో సేమ్ సింటాక్సే జావాలో కూడా ఫాలో అవడం జరిగింది. సీని ఆధారం చేసుకుని సీలో ఏ విధంగా అయితే సింటాక్స్ ఉంటుందో జావాలో కూడా అదే విధంగా ఆ సింటాక్స్ని యూజ్ చేసి జావాలో కూడా డేటా టైప్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఆ డేటా టైప్స్ ఏంటి, ఎన్ని ఉంటాయి అనేది క్లియర్గా మనం తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు డేటా టైప్స్ గురించి ఫుల్ కంటెంట్ అనేది అందజేయడం జరుగుతుంది. ఓకేనా? డేటా టైప్స్ ఇన్ జావా. అసలు డేటా టైప్ అంటే ఏంటి? ఓకేనా? డేటా టైప్ అంటే ఏంటి, డేటా టైప్ని ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు చెప్తాను. డేటా టైప్ అంటే మనం వేరియబుల్కి ఏదైనా మనం డేటా ఇచ్చేటప్పుడు ఆ డేటాని ఏ డేటా అయితే ఇస్తామో ఆ డేటాని హోల్డ్ చేయడానికి ఉపయోగించే ఒక డేటా టైప్ అనమాట. అయితే చెప్తా చూడండి. డేటా టైప్ రిప్రజెంట్ ది డిఫరెంట్ వాల్యూస్ టు బి స్టోర్డ్ ఇన్ ది వేరియబుల్. అర్థమవుతుందా? వేరియబుల్లో ఏ డేటాని అయితే స్టోర్ చేస్తామో ఆ డేటాకి సంబంధించిన డేటా టైప్ని మనం ఇవ్వాలన్నమాట. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్గా ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ ఎక్స్ అనే వేరియబుల్లోకి మనం 10 నెంబర్ తీసుకుంటే ఇదేంటిది ఇంటీజర్ వాల్యూ, అంటే వితౌట్ పాయింట్ వాల్యూ, అంటే ఇంటీజర్ వాల్యూ. అప్పుడు ఇక్కడ మనం ఇచ్చే డేటా టైప్ ఏమి ఉండాలి? ఇంట్ అనే డేటా టైప్ ఉండాలి. అప్పుడు ఎక్స్కి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది అనమాట స్టోరేజ్లో. 1010 అడ్రస్ అనుకుంటే ఈ ఎక్స్లో అప్పుడు ఎంత స్టోర్ అవుతుంది? ఇంటీజర్ వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఎంత? 10 అనేది స్టోర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చి మనం ఇక్కడ ఫోర్త్ వాల్యూ 10.11 ఇచ్చామనుకో, ఫ్లోట్ వాల్యూ ఇచ్చామనుకోండి, ఇది యాక్సెప్ట్ చేయదు. ఎందుకు? ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చాం. ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చామంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంటీజర్ వాల్యూ మాత్రం ఇవ్వాలి, ఇంటీజర్ డేటాను మాత్రమే ఇవ్వాలి. అప్పుడు ఇది యాక్సెప్ట్ చేయదు అనమాట. అదే ఫర్ సపోజ్ మీరు ఇక్కడ క్యారెక్టర్ వాల్యూ ఇస్తే వాల్యూ చేయదు. అర్థమవుతుంది? ఎందుకు? ఇక్కడ మనం ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చాం. ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చేటప్పుడు ఇంటీజర్ వాల్యూని మాత్రమే ఇవ్వాలి. ఏదైనా పరే, పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ, ఏ వాల్యూ ఇచ్చినా పర్లేదు. ఇక్కడ 100 ఇచ్చామనుకోండి, సో ఇందులో 100 అనే స్టోర్ అవుద్ది. -100 ఇస్తే -100 అనే స్టోర్ అవుద్ది. ఇన్ కేస్ మనం ఈ వేరియబుల్లోకి ఏ డేటా ఇంట్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ వేరియబుల్కి మనం ఏ వాల్యూ అసైన్ చేయలేదు. ఏ వాల్యూ అసైన్ చేయకపోతే ఇందులో గార్బేజ్ వాల్యూ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? గార్బేజ్ వాల్యూ, సమ్ వాల్యూ ఉంటుంది. ఏముంటుందో తెలియదు. పాజిటివ్ వాల్యూ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూ ఉండొచ్చు. మనం డేటా టైప్ ఈ వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి ఏదైనా వాల్యూని అసైన్ చేయకపోతే అప్పుడు డేటాబేస్లో అందులో గార్బేజ్ వాల్యూ ఉంటుందన్నమాట. ఏదో ఒక వాల్యూ. అర్థమవుతుంది? కంపైలర్ అనేది ఏదో ఒక వాల్యూని అసైన్ చేసేస్తుంది ఆ వేరియబుల్కి. అర్థమవుతుందా? సో అదేవిధంగా మీకు సింటాక్స్ చెప్తా చూడండి. డేటా టైప్ యొక్క సింటాక్స్. సింటాక్స్ డేటా టైప్ నేమ్, వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అసైన్ ఆపరేటర్, ఈజ్ ఈక్వల్ ని అసైన్ ఆపరేటర్ అంటారు, వాల్యూ. ఓకేనా? ఇప్పుడు మనం వేరియబుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. వేరియబుల్లోకి ఏ డేటానైనా స్టోర్ చేసుకోవచ్చు. బట్ వేరియబుల్కి ఏ డేటా టైప్ ఇస్తామో ఆ వాల్యూని మాత్రమే తీసుకోవాలి. అర్థమవుతుందా? మనం ఇచ్చిన వేరియబుల్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చాను. అసైన్ ఆపరేటర్ ఉపయోగించి మనం ఇక్కడ ఏ డేటానైనా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఏం తీసుకోవచ్చు? ఇంటీజర్ వాల్యూని తీసుకోవచ్చు, ఫ్లోట్ వాల్యూని తీసుకోవచ్చు, స్ట్రింగ్ వాల్యూని తీసుకోవచ్చు, క్యార్ వాల్యూని తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏ వాల్యూనైనా తీసుకోవచ్చు. బట్ డేటా టైప్ మాత్రం ఇచ్చేటప్పుడు ఇక్కడ మనం ఏ డేటా టైప్ ఇస్తామో ఇక్కడ వాల్యూ మాత్రం అదే ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఇచ్చిన డేటా టైప్కి మనం వాల్యూని ఆ వేరియబుల్కి ఆ వాల్యూని ఇవ్వాలి. ఇక్కడ డేటా టైప్ ఇంటి ఇచ్చి ఇక్కడ ఫ్లోట్ వాల్యూ తీసుకుంటామంటే యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ డేటా టైప్ క్యార్ ఇచ్చి ఇక్కడ ఇంటీజర్ వాల్యూని తీసుకుంటామంటే యాక్సెప్ట్ చేయదు. మనం వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత అందులోకి వాల్యూని పంపించాలంటే వేరియబుల్లోకి ఏ వాల్యూనైనా స్టోర్ చేసుకుంటుంది. అదే మనం వేరియబుల్కి డేటా టైప్ డిక్లేర్ చేస్తాం. సింటాక్స్ ఫస్ట్ ఏమి ఇవ్వాలి? డేటా టైప్. వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ కదా. ఫస్ట్ డేటా టైప్ ఏం తీసుకున్నాను నేను? ఫ్లోట్ అయిన డేటా టైప్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. అప్పుడు ఎక్స్కి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది అనమాట డేటాబేస్లో.
దీని లొకేషన్ 1020 అనుకుంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్లోకి నువ్వు ఇంటీజర్ వాల్యూని ఇస్తే పనికిరాదు. అర్థమవుతుందా? ఇంటీజర్ వాల్యూ ఇవ్వకూడదు, ఎర్రర్ వస్తుంది అనమాట. అలాగని క్యార్ వాల్యూ, సింగిల్ లెటర్ క్యార్ వాల్యూ కూడా ఇవ్వరు, క్యారెక్టర్ వాల్యూ కూడా ఇవ్వకూడదు, అది పనికిరాదు. ఇక్కడ మనం ఇచ్చిన డేటా టైప్ ఏంటి? ఫ్లోట్. అంటే పాయింట్ వాల్యూస్, ఓన్లీ పాయింట్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి. సో ఇలా పాయింట్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలన్నమాట. అర్థమవుతుందా? ఇలా పాయింట్ వాల్యూస్ని మాత్రమే ఈ వేరియబుల్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇందుకు ఇక్కడ ఫ్లోట్ అని డేటా టైప్ ఇచ్చాం కాబట్టి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ మాత్రమే, ఇంటీజర్ వాల్యూని మాత్రమే తీసుకుంటుంది ఈ వేరియబుల్. ఎందుకు ఇక్కడ ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చాం. ఇక్కడ నువ్వు ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చి నువ్వు ఫ్లోట్ వాల్యూ తీసుకుంటావు అంటే యాక్సెప్ట్ చేయదు. అర్థమవుతుందా? మనం ఏ డేటా టైప్ ఇస్తామో ఏ డేటా టైప్ ఇస్తామో ఆ డేటా టైప్ సంబంధించిన డేటాని మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ మనం ఇచ్చే డేటా టైప్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మాత్రమే వేరియబుల్కి అసైన్ చేయాలి. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా డిఫరెంట్ వాల్యూని డేటా టైప్ అనేది యాక్సెప్ట్ చేయదు. అర్థమవుతుందా? మనం ఏ డేటాని అయితే ఇస్తామో ఆ డేటాని మాత్రమే వేరియబుల్ తీసుకుంటుంది. అదే మనం ఇక్కడ ఏ డేటా టైప్ని ఇవ్వకపోవడం అనుకోండి, ఎక్స్ అనే తీసుకున్నా నేను, ఎక్స్ అనే ఫర్ సపోజ్ ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఈ ఎక్స్ అనే టైపు, ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు దీనికి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. ఈ ఎక్స్ అనే వేరియబుల్లోకి నువ్వు ఏ డేటాని తీసుకుంటుంది అది. అర్థమవుతుందా? ఫ్లోట్ వాల్యూ తీసుకుంటుంది, క్యార్ వాల్యూ తీసుకుంటుంది, స్ట్రింగ్ వాల్యూ తీసుకుంటుంది, ఇంట్ వాల్యూ. ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఏ డేటానైనా తీసుకుంటుంది. బట్ ఈ ఎక్స్కి నువ్వు ఏ డేటా టైప్ ఇస్తావో, ఈ వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్కి నువ్వు ఏ డేటా టైప్ ఇస్తావో వాల్యూ మాత్రం అదే డేటా టైప్ వాల్యూ ఇవ్వాలి అంటుంది జావా. జావానే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే వేరియబుల్లోకి ఏ డేటానైనా స్టోర్ చేయొచ్చు. బట్ వేరియబుల్కి ఏ డేటానైనా ఇస్తామో ఆ ఇచ్చిన డేటా టైప్కి సరిపోవాలన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఏ డేటా టైప్ ఇస్తానో ఆ డేటా టైప్ వాల్యూ ఇస్తేనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది, లేదా ఫాల్స్ వస్తుంది అనమాట, ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ చూద్దాం. there are major 2 categories data types in Java. అర్థమవుతుందా? ఇన్ని 2 categories. ఓకేనా? అవేంటో చెప్తాను, చూడండి. టూ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అని చెప్పాను కదా. ఒకటి నెంబర్ 1 ప్రిమిటివ్. నెంబర్ 2 వచ్చేసి నాన్ ప్రిమిటివ్. దీన్నే డిరైవ్ డేటా టైప్ అని కూడా అంటారు. దీన్నే డిరైవ్డ్ డేటా టైప్ అని కూడా అంటారు. ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్లో ఏముంటాయో చూద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్ కూడా 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి న్యూమరిక్, రెండు నాన్ న్యూమరిక్. సో న్యూమరిక్ వచ్చేసరికి న్యూమరిక్ డేటా టైప్ అనేది 2 విధాలుగా డివైడ్ చేయబడింది అనమాట. ఏంటి? ఒకటి ఫ్లోటింగ్ పాయింట్, 2 ఇంటీజర్. ఇందులో ఫ్లోట్ అనే డేటా టైప్ ఉంటుంది ఫ్లోటింగ్ పాయింట్లో. ఇంటీజర్ అనేది ఇందులో 4 విధాలుగా డివైడ్ చేయబడింది అనమాట.
ఒకటి బైట్, 2 షార్ట్, 3 ఇంట్, 4 లాంగ్. ఓకేనా? చూడండి, న్యూమరిక్ డేటా టైప్లో 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఫ్లోటింగ్ పాయింట్, 2 ఇంటీజర్. ఇంటీజర్లో 4 విధాలుగా డివైడ్ చేయబడింది అనమాట. ఒకటి బైట్, 2 షార్ట్, 3 ఇంట్, 4 లాంగ్ అనమాట. ఓకేనా? ఫ్లోటింగ్ పాయింట్కి వస్తారు, ఫ్లోట్ అనే డేటా టైప్ని తీసుకున్నారు. ఇప్పుడు నాన్ న్యూమరిక్ డేటా టైప్కి వస్తారు. ఇది కూడా 2 విధాలుగా డివైడ్ చేయబడింది అనమాట. ఒకటి క్యారెక్టర్, దీన్ని CHAR అని రాస్తారనమాట, డేటా టైప్గా డివైడ్ చేయబడి. 2 బులియన్ డేటా టైప్, ఇది ట్రూ ఆర్ ఫాల్స్కి ఉపయోగిస్తారనమాట. అర్థమవుతుందా? చూడండి, ప్రిమిటివ్ డేటా టైప్ని 2 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి న్యూమరిక్ అండ్ 2 నాన్ న్యూమరిక్. న్యూమరిక్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఇంటిజర్, 2 ఫ్లోటింగ్ పాయింట్. ఇంటిజర్లో 4 ఉంటాయి, బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్. అలాగే ఫ్లోటింగ్ పాయింట్లో ఫ్లోట్ అనే డేటా టైప్ ఉంటుంది. నాన్ న్యూమరిక్లో 2 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి క్యార్, 2 బులియన్ అనే డేటా టైప్ ఎందుకు ఉపయోగిస్తారంటే ట్రూ ఆర్ ఫాల్స్కి ఉపయోగిస్తారు. క్యార్ అనే డేటా టైప్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే క్యారెక్టర్ వాల్యూని ప్రింట్ చేయడానికి ఉపయోగిస్తారు. సో వీటి గురించి ఒక్కొక్కటి సపరేట్గా చెప్తాను. ఓకేనా? సో డేటా టైప్స్ ఎన్ని ఉంటాయి అనేది మీకు ఒక ఇంట్రడక్షన్ అనమాట. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్కి వస్తారు కదా, 2 విధాలుగా డివైడ్ చేయబడ్డారు అనమాట. ఒకటి స్ట్రింగ్స్, 2 అరేస్. ఓకేనా? సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో 2 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి ప్రిమిటివ్, 2 స్ట్రింగ్స్. సో ఈ డేటా టైప్స్ అన్నింటి గురించి కూడా 1 బై 1 క్లాస్ తీసుకొని డీటెయిల్గా వాటిని ఎలా డిక్లేర్ చేస్తారు, ఎక్కడ రాస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 బై 1లో. ఓకేనా? సో డేటా టైప్స్ జావాలో ఇవన్నమాట. ఓకేనా? డేటా టైప్స్ 2 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి ప్రిమిటివ్ అండ్ 2 నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ని 2 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి న్యూమరిక్ అండ్ 2 నాన్ న్యూమరిక్. న్యూమరిక్ డేటా టైప్ అనేది 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి ఇంటిజర్, 2 ఫ్లోట్. ఇంటిజర్ అనేది మళ్ళీ 4 విధాలుగా డివైడ్ చేశారు. బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్ అనేది. ఫ్లోటింగ్ పాయింట్ని ఫ్లోట్ అనే డేటా టైప్తో డిక్లేర్ చేస్తారు. అలాగే ఇంటిజర్ నాన్ న్యూమరిక్లో 2 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి క్యారెక్టర్, 2 బులియన్. ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి వచ్చేసరికి 2 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి అరేస్ అండ్ 2 స్ట్రింగ్స్. సో దీస్ ఆర్ ఆల్ డేటా టైప్స్ అనమాట ఇన్ జావాలో ఉన్న డేటా టైప్స్ అన్ని ఇవి. వీటిని ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది 1 బై 1 నెక్స్ట్ క్లాస్ నుంచి 1 బై 1 చెప్తాను మీకు. మన క్లాస్ మీకు కొత్త అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన క్లాస్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎనీ డౌట్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.